అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. మీకు అందరికీ తెలుసు, ఆదివారం అంటేనే మైనర్ డ్రైవింగ్ ప్రతి ఆదివారము మైనర్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్పై కేసులు పెడుతున్నారు. అయినా కానీ ఎవ్వరికీ చెల్లం లేదు. వారం కేసులు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు. మరి ఈరోజు చూద్దాము ఎన్ని బండ్లు ఉన్నాయో, ఎంతమంది మైనర్ దొరికారో. ఇది పరిస్థితి. మైనర్ డ్రైవింగ్ వారానికి వారం పెరుగుతూనే ఉన్నారు కాబట్టి, కానీ తగ్గట్లేదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత్ మాతాకి జై. జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ మైనర్ డ్రైవింగ్ చేసే పిల్లలతో స్పెషల్ డ్రైవింగ్ చేస్తాము. ఈరోజు మా స్టాఫ్తో కలిసి మా ఎస్ఐలు అందరూ కలుసుకొని 26 మంది మైనర్ పిల్లలు తీసుకొచ్చారు. మా జిల్లా ఎస్పీ సార్ గారు ఫైన్ ఒక్కొక్కరు 5,000 రూపాయలు కట్టుకోవడానికి పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి ఇద్దరు కలిపి ఒక ఫైన్ వేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయండి. మనకు ఫైన్ వేయడం కాదు గొప్ప, వాళ్ళలో మార్పు తీసుకురావాలని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీరు దయచేసి మా ఎస్పీ సార్ గారు చెప్పిన గొప్ప మనసుకి తమరు కూడా ఆలకించండి. ఎందుకంటే మీకు ఫైన్ వేస్తే మీరు ఆర్థికంగా చాలా బాధపడతారు. కాబట్టి మీలో మార్పు రావాలంటే తగిన చర్య ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మేము సగం ఫైన్ ఒక్కొక్క పిల్లలకి వేసుకున్నాము. నెక్స్ట్ టైం మీ పిల్లలకు బండి ఇచ్చి పంపొద్దండి. మీరు ఇచ్చి పంపుతారని కాదు, మీరు వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఎందుకంటే పిల్లలు బయట తీసుకెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, అప్పుడు మీ పిల్లల మీదే మేము కేసు కట్టాల్సి వస్తుంది. తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. యాక్సిడెంట్ అయితే మీ పిల్లలు నడిపి వేరే వాళ్ళకు యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఇంజూరీస్ అయ్యి వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ప్రాణాలు పోయాయనుకోండి, అప్పుడు ఆ బండి నడిపిన మైనర్ పిల్లడు ఓనర్ ఎవరు అతను జైలు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మైనర్ పిల్లలు నడిపిన పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. పిల్లలకు సైకిల్ ఇచ్చి పంపించండి, ఏదైనా గేమ్స్లో పంపించండి. 45 డేస్ హాలిడేస్ ఉంటాయి. పిల్లలు వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్ వాళ్ళ నచ్చిన గేమ్స్లో 1 మంత్లో మంచిగా ఫండమెంటల్స్ బేసిక్ స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు నెక్స్ట్ కూడా స్కూల్స్ కాలేజ్ ఓపెన్ అయితే కూడా డైలీ 1 టైం కానీ ఖచ్చితంగా గ్రౌండ్కి పోతే వాళ్ళకు స్పోర్ట్స్ కోట కింద మీ అదృష్టం నంద్యాల. ఈరోజు మీకు డిఎస్డీఓ రాజు సార్ ఉన్నారు. మంచిగా టౌన్లో కోచెస్ కూడా చాలామంది మంచి కోచెస్ ఉన్నారు. మొన్న నేను పోయి చూశాను. నేను మన పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో చూశాను. మంచి కోచెస్ ఉన్నారు. మీ ఫీజు కూడా కట్టనవసరం లేదు. మళ్ళీ గవర్నమెంట్ కూడా ప్లేట్స్కు చిక్కీలు, ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు. బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకు పంపించండి. పిల్లలు ఒక డిసిప్లిన్ ఉంటారు. గేమ్స్ పోయిన పిల్లలు గంజాయి, మందు, సిగరెట్లు అలవాటు ఉండవు వాళ్ళకు, స్పోర్ట్స్ మెన్లకు. కాబట్టి మీ పిల్లలు డిసిప్లిన్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు డిఎస్డిఓ సార్కి కల్పించి మీ పిల్లలకు ఏదో నచ్చిన గేమ్లో షటిల్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఎనీ గేమ్లో జాయిన్ చేయండి. మీ పిల్లలు ఫిట్నెస్ ఉంటారు, హెల్తీగా ఉంటారు. మీ పిల్లలు కూడా ఎటువంటి గొడవలోకి పోకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకుండా హ్యాపీగా ఉంటారు. దయచేసి మీరు మీ పిల్లలకు చెప్పి ఇంకోసారి మీ పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే బాధపడేది పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ కోసం మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద ప్రతి సండే అని కాదు, ఎవ్రీడే కూడా మేము మైనర్ పిల్లలు ఎక్కడ బండి నడిపినా కానీ మా ఎస్ఎస్ఆర్లు కానీ, మా ఎక్కాన్స్టేబుల్ కానీ, ఎవరైనా కానీ మా స్టాఫ్ ఖచ్చితంగా పట్టుకుంటాం. మైనర్ పిల్లలు బండి నడిపితే మట్టుకు. ఎందుకంటే పిల్లోడు నడిపి యాక్సిడెంట్ చేస్తే చెడ్డ పేరు వచ్చేది మా ట్రాఫిక్ పోలీస్ వారికి, జిల్లాలో ఉండే పోలీసు వారి అందరికీ వస్తారు. కాబట్టి మేము ఆ మాట ఆడించుకోకూడదు. కాబట్టి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పిన ఆదేశాలకు మేము మైనర్ డ్రైవింగ్ చేస్తాము. కాబట్టి మీ పేరెంట్స్ అందరూ ఈ విషయాలని గుర్తులు పెట్టుకొని మీరు మీ పిల్లలకు చూసుకోండి జాగ్రత్తగా. ఈ అవకాశం ఇచ్చిన మా విలేకరులు అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు చెప్పుకుంటాను. జై హింద్. బాబు, మీరంతా మైనర్ పిల్లలు బైక్ నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారనుకో, ఆ బండి కొనుగోలు ఎవరు అతను జరిగిపోతారు. అతనుగా ఇటా దగ్గర ఓకే. ఇలా ఫాదర్ పేరు ఉంది బండి,
ఈ పిల్లడు పొరపాటు చనిపోతే వాళ్ళ ఫాదర్ జైలుకి పోతాడు. అవసరమా మీ వల్ల? ఏ బాబు సమయ కొలేసావు? మీ బండి ఎవరి పేరు మీదో వాళ్ళు జైలుకి పోతారు. మీరు పొరపాటు చనిపోతే అది అవసరం మీకు? మీరంతా యూత్ చిన్నపిల్లలు మా మాదిరి సార్ మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకో, మీరు యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉండాలంటే చేతుల్లో రాసి పడకూడదు, కాలంలో రాసి ఉండకూడదు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ పాస్ కావాలా, అది అర్థమైందా? మీరు యూపీఎస్సీ రాస్తే కూడా దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఏమి ఐపీఎస్ సెలెక్ట్ అయితే కూడా దాంట్లో మీకు కాలంలో రాసి ఉండకూడదు. రాసుకునేందుకో ఐపీఎస్ ఏరు, అర్థమైందా? దయచేసి అందుకు మీరు మీ పేరెంట్స్ అంతా రాండి, వాళ్ళందరూ మీకు చెప్తున్నాను. చూడలేయా పిల్లల్లో ఏమైనా జనాలు యాక్సిడెంట్ బాధపడేది మీరే, రాండి బాధపడేది మీరే. కాబట్టి దయచేసి పిల్లలు బండి ఎక్కండి. ఒకవేళ వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళకు చెప్పండి జరిగే పరిణామాలు, తర్వాత ఇబ్బంది పడతారు. ఇప్పుడు 5,030 రూపాయలు మైనర్ పిల్లలతో ఫైన్ కట్టాలంటే బాబు ఇట్లా నడు ఆవు మేపుతాడు. మీ నాయన ఆవు మేపుతాంటే రోజుకు 400 రూపాయలు పావులు అమ్మితే 400 రూపాయలు సంపాదిస్తాడు. ఇంటికి 5,000 రూపాయలు ఫైన్ వేయాలంటే ఏడ కట్టాడు మీ నాయన? చెప్పండి. మా జిల్లా ఎస్పీ సార్ గారు పేదవాళ్ళు ఉన్నారు అందరూ అని చెప్పి ఇద్దరు కలిపి 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నా. మీకు ఇంకొక కారణం అయితే ఇంకా ఫైన్ కట్టుకోండి. రమేషేనా? ఇద్దరు కలిపి ఫైన్ వేయండి, ఓకేనా? నెక్స్ట్ టైము దొరికారనుకో ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తాను. మా జిల్లా ఎస్పీ సార్ ఏమన్నారు? సునీల్ సేన్ సార్ గారు పేదోళ్ళు ఉన్నారు, ఫైన్ 5,000 ఇద్దరు కలిపి వేస్తున్నా, ఓకేనా? దయచేసి మీరంతా బాగా చదువుకోండి, సైకిల్ ఒప్పుకోండి, గేమ్స్ ఆడుకోండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, డిఎస్డిఓ కొత్తగా వచ్చారు, రాజు సారు బాగున్నారు. గేమ్స్ ఫ్రీగా మీకు మీకు బాగా ప్రాక్టీస్ చేపిస్తారు. మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడితే మీకు మంచిగా మా వారి జాబ్స్ వస్తాయి, ఓకేనా? మంచి ఎంబీబీ సీటు, తర్వాత బీటెక్ లో సీటు, అన్ని చోట ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీగా వస్తాయి స్పోర్ట్స్ కూడా కింద. చదువుకోవాలైతే చదువుకొని ఆడాలా, ఓన్లీ గేమ్స్ ఆడితే ఏం రాదు, ఓకేనా? ముఖ్యంగా మీరు పనులు ఇంకోసారి నడుపుకూడదు. దొరికారనుకో ఈసారి ఖచ్చితంగా 5,000 రూపాయలు ఫైన్ వేస్తా. ఇప్పుడు ఇద్దరు కలిపేస్తున్నా, ఓకేనా? మీ పేరెంట్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. మీ పిల్లలు బండి ఏంటండి, బండి ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో బాధపడేది మీరే, ఇంటికంటే బాధపడాలి మీరు పోలీసులు, ఓకేనా? ఏమందరూ ఈసారి నడపలేదా బండ్లు? రైట్, అది నిలవండి. రమేష్